రైతన్నలకు ఇతర వర్గాలకు ఎన్నో విధమైన హామీలను ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాకాలం పంట అయిపోయింది, అప్పుడు కూడా బోనస్ ఇస్తారేమో అని చెప్పి మా రైతన్నలు కూడా ఆశపడ్డారు. రూపాయి కూడా వానాకాలం పంటకి ఇయ్యలే. ఇప్పుడు కనీసం వేసంగి పంట కన్నా ఇస్తారని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే నీళ్లు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్గా మోటార్ లాంచ్ చేయక చాలా ఎకరాల్లో పంట ఎండిపోయింది. కరెంటు సమస్యతో కూడా పంట ఎండిపోయింది. అంటే ఇట్లా నీటి సమస్య, కరెంటు సమస్యతోని విపరీతమైన ఇబ్బందితోని రైతులు పంట పండించారు. ఆ పండించిన పంటను కూడా సకాలంలో కొనుగోలు చేయక ఇప్పుడు వర్షాలు వచ్చి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాటిని ఇమ్మీడియట్లుగా తొందరగా కొని రైతును ఆదుకోవాలి. అలాగే వారు కొన్న ప్రతి గింజకు కూడా ఒక క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రూపాయలు లాస్ట్ ఇయర్ ఇప్పుడు మన ఖరీఫ్ కొన్నారు, నువ్వు ఖరీఫ్ రైతులే 3200కు అమ్ముకుంటున్నారు, నువ్వు దానికి బోనస్ ఇస్తా అని అనడం చాలా సిగ్గుచేటు. మీ దగ్గర ఎవరు కూడా అమ్మరు, గవర్నమెంట్ అమ్మరు కాబట్టి నువ్వు దానికి ఇస్తా అంటున్నావు. అసలు ప్రతి గింజకు ప్రతి పంటకి ఇస్తా అన్న బోనస్ ఇస్తూ రైతులను ఆదుకోవాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి మద్దతుగా అన్ని రాష్ట్రాలు అందరూ చేస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా గమనించి అందరికీ రైతులకు బోనస్ ఇవ్వాలని కోరుతున్నాం. ఏదైతే 150 రోజులు వాళ్ళు ప్రభుత్వం చేపట్టిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు నాకు తెలిసి 160 రోజులు అవుతుంది, ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. కేవలం ఒక మహిళలకు మాత్రం ఫ్రీ బస్సు అది జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే ప్రెస్ మీట్లో ఏమంటాడంటే నేను సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ ఇస్తానడం జరిగింది. అది ఎంత విడ్డూరంగా ఉన్నదంటే మనం గతంలో ఇప్పుడు మన బాలముకుందమని చెప్పినట్టు 3300 3200 రూపాయలు వాళ్ళు ఏదైతే రైస్ మిల్లులు వచ్చి రైతు దగ్గరనే 3200 రూపాయలు పెట్టి సన్నపు రకము వడ్లను కొనడం జరిగింది. అంటే మాట మార్చేందుకు వాళ్ళు నానా అబద్ధాలు ఆడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విరుద్ధ ముఖ్యమంత్రి కాకముందు రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్, అది సన్నపడ్లే కానీ దొడ్లే కానీ దాని మీద ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూసినట్టయితే నిన్న పేపర్ పత్రిక ప్రకటన చూసినట్టయితే సన్న వడ్లకి ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇవ్వమని ఒక మాట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మాట మీద ఇప్పటివరకు నిలబడి ఉన్నారు? మీరు ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చారు, అందులో ఒకటి కూడా మీరు సరైన జవాబు లేదు. మీరు రైతులకు కానీ మహిళలకు కానీ ఈ కరెంటు విషయాలు కానీ నీటి విషయాలు కానీ ఏ విధంగా చూసుకున్నప్పుడు కూడా మీది పూర్తిగా అసంబంధమైన హామీలు ఇచ్చుకుంటూ ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
రాను రాను మీ ఇలానే మీ వైఖరి ఉన్నట్టయితే రైతుల అందరూ పెద్ద ఎత్తున ధర్నా చేసుకుంటూ నీ హామీలు ఏవేవి హామీలు ఇచ్చినావో దాని వెనక పడుకుంటూ ఖచ్చితంగా ధర్నా చేసి మేము ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం. ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోవడానికి మేము మద్దతుగా సంజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఏదైతే హామీలు ఇచ్చారో అందులో భాగంగా క్వింటాల్కు 500 ఇస్తానని చెప్పినాం. సన్నబడి అదేవిధంగా ఇవ్వాలని తెలియజేస్తూ మరి ముందు రైతుల పక్షాలు అనేక కార్యక్రమం చేపట్టిన సార్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మరి అవకాశం రైతులకు బోనస్ ప్రకటిస్తానని చెప్పి గత 4 నెలల క్రితమే ఎలక్షన్ల ముందు ఏదైతే 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకొని సందర్భంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ గారు అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు మరి ఈ సందర్భంగా రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది అందరూ కూడా వివరించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఒక చిన్న ముచ్చట నేను చెప్తా. ఏం లేదు, రైతు భరోసా 4000 పెన్షన్ 500 బోనస్ అన్ని హామీలు గోవింద హరి గోవింద రేవంత్ రెడ్డి హామీలన్నీ రైతు భరోసా గోవింద హరి గోవింద ఆడోళ్ళ స్కూటీ 4000 పెన్షన్ 2000 గోవింద హరి గోవింద రైతు బంధు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరి గౌరవ శాసనసభ్యులు జైత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో రైతన్నకు అండగా ఉండాలి అని చెప్పేసి ఈనాడు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు నాయకులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈనాడు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే ఎమ్మటే తీసుకొచ్చుకొని ఎమ్మటే ఇస్తా అని చెప్పేసి చాలా వాగ్దానాలు చేసింది. అసలు వాళ్ళు గెలిచిందే అబద్ధాల హామీల పైన. ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయి మరి డబ్బలల్లా ఓట్లు పడ్డ తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవ్వమని చెప్పేసి మాట్లాడడం చాలా అసలు ఒక అజ్ఞానుడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఫస్ట్ ఏ మాటకు కట్టుబడి ఉన్నావో అదే మాటకు కట్టుబడి ఉండి చేయాలి, అమలు చేయాలి. కానీ ఊటకో మాట మాట్లాడుతూ ఇవాళ రైతులను ఆగం చేసి ఇవాళ వాళ్ళ ఓట్లు దండుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఇలా కీలకం కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత సన్నబడ్లకు ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దాదాపు రైతులందరూ కూడా దొడ్డు వడ్లు పండిస్తూ ఉంటారు. ఒక తినడానికి వర్షాకాలం మాత్రమే ఈ యొక్క సన్నబడ్లు వేసుకుంటారు. ఏదేమైనా సన్నబడ్లు దొడ్డు వడ్లను వేరు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రతి రైతుకు క్వింటాల్కు మద్దతు ధరతో పాటు అదనంగా ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారో అది ఇచ్చి మీరే ఇస్తానన్నారు. మీ మాటలలోనే ఇప్పటిదాకా విన్నాం కూడా. అదేవిధంగా మీ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు 500 రూపాయలు ఇస్తాం రైతులకు బోనస్ అని చెప్పేసి. మీరే ఇచ్చారు. ఇక్కడ జైత్యాల్లో మాట్లాడినప్పుడు మరి అక్కడ ఉన్న పెద్ద నాయకుడు ఇక్కడున్న నాయకుడు అందరూ కూడా రైతులకు 500 బోనస్ అని చెప్పారు. మేం చెప్పలేదు, అది మీరే చెప్పారు. కానీ ఇచ్చిన మాట ఇలా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వం, అసమర్థ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారే. ఎండనక కూడా ఇలా రైతుల పొలాలు ఎండిపోతుండే అంటే కేసీఆర్ గారు వచ్చి ఎండిపోయిన పొలాల మధ్యలో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి ఓదార్చి మరి మేము ఆదుకుంటామని అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని అంటే ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. పొలాలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరి అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వడం నిజంగా కూడా అసలు ముఖ్యమంత్రి చేసే పని ఇది
అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆగమాగమైపోతున్న రైతన్నకు మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి ఈ పిలిపించారు. ఎందుకంటే 6 గాలం కష్టపడితే పంట చేతికి వస్తుంది. 6 గాలం కష్టపడ్డ తర్వాత మరి చెమట చుక్కలు చిందించి ఇలా రైతు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతును కడుపులో పెట్టుకొని దాచుకున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు కూడా రైతు బంధు అని ఇవ్వమని అడగలే. రైతు బంధు మరి ఇచ్చేసారు. నిజంగా పార్టీలకు అతీతంగా మరి ఒక పార్టీలో ఉన్నా కూడా రైతు బిడ్డగా మేమందరం కూడా చాలా బాధపడుతూ రైతన్నకు వెన్నుదండగా కేసీఆర్ సారే నిలుస్తాడు, రైతన్నకు శ్రీరామ రక్ష కేసీఆర్ సారే తప్ప ఎవరు కాదు. ఎందుకంటే గతంలో ఆలి పుస్తలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటాము అని చెప్పేసి పాట పాడిన సందర్భాలు ఉండే. ఎందుకంటే విత్తనం పెట్టాలన్నా, ఎరువులు కొనాలన్నా, మరి దున్నిపియాలన్నా కూడా మరి భార్య పుస్తకం అమ్ముకొని మరి పంట పండించుకున్న రోజుల నుంచి ఇవాళ రైతే మళ్ళీ ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సారే మళ్ళా రైతన్నకు శ్రీరామ రక్షగా ఉంటారు తప్ప వీళ్ళు ఏమి చేయరు, వీళ్ళతో ఏమి కాదు, కేవలం ఓట్లు దండుకోవడమే. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకు రైతన్నను ఆదుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. కొన్ని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు, పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సూచన మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతుల పక్షాన నిలబడి రైతు సమస్యలపై వాటి పరిష్కారం కోరుతూ మరి ధర్నా చేయాలని ఇక్కడున్న అధికారులకు ఒక మెమోరాండం ఇవ్వాలి ప్రభుత్వానికి వెళ్ళే విధంగా అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014-2015 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 25,60,000 క్వింటాలు మెట్రిక్ టన్నులు ఆనాడు వర్గాన్ని కొనుగోలు చేసేది. 25,60,000 మెట్రిక్ టన్నులు. మరి కేసీఆర్ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాల వల్ల మిషన్ కాకతీయలో చెరువుల దవ్వుడు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భ జలాలు పెరిగిన తర్వాత నిరంతరం 24 గంటల కరెంట్ ఇవ్వడం వలన రైతన్నలకు సమయానికి విత్తనాలు, సమయానికి ఎరువులు సరఫరా చేయడం వలన దాంతో పాటుగా ప్రపంచమే మెచ్చిన పథకం రైతులకు పెట్టుబడి సహాయం. రైతులకు పెట్టుబడి సహాయం అనే పథకమే ఇక్కడ లేదు. అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇవాళ 2022-23లో 1,06,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుమతి వచ్చింది. అది ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014-15లో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం 25,60,000 మెట్రిక్ టన్నులు. 2022-23లో 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం 1,06,00,000 మెట్రిక్ టన్నులు. ఆలోచన చేయాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే పంజాబ్ తర్వాత 2వ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఒకనాడు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుందరు. నేను విజయవాడలో చదువుకున్నా. కృష్ణా, గుంటూరు అట్లా నాకు సైకిల్ రోడ్డు ఉంటే పోతూ ఉంటే దోస్తుల దగ్గరికి పాలకులు పోతూ ఉంటే 1980 ప్రాంతాల్లో పచ్చని పొలాలు చూస్తే కొద్దిగా నాకు కన్నువంటి అనిపించేది. ఎందుకంటే జగిత్యాల పక్కనే అంతర్గామ ఊరు. చెరువు చుట్టూ మాకు 50-60 ఎకరం ఉండే. చెరువు నీళ్ళు ఉండకపోవు. చెరువు చుట్టూ పొలాలన్నీ ఎండిపోతూ ఉండే. బోర్లేసి బాయిలు తవ్వి మా నాన్న ఉన్న భూములన్నీ అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను కూడా డాక్టర్ అయినా 10 ఎకరాలు అమ్మిన. కారణం భూగర్భ జలాలు పడిపోవడం. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే ఎవరు అడగలే చెరువులు తవ్వమని. ఆనాడు కాకతీయులు ఇంకా నైజాం ప్రభువులు కూడా కొన్ని తవ్వారు. గతంలో ఎవరు పట్టించుకొని 26 లక్షల చెరువులను 5,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయలో భూగర్భ జలాలు పెంచడంతో దాదాపు 50 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ అయింది. అదేవిధంగా చెక్ డ్యాములు కట్టాం, గోదాములు కట్టినాం. ఇవన్నీ కూడా రైతుకు అండగా ఉండడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సంపద పెంచాలి, పేదలకు పంచాలి. సంపద పెంచింది కేసీఆర్ గారు, రైతన్నలకు పంచారు. సంపద పెంచి రైతన్నలకు దాదాపు
75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు రైతు బీమా కట్టి ఒక 30,000 కోట్లు రైతు బీమా ఇచ్చినాం. దాదాపు 1,00,000 పైన రైతులకు చనిపోతే ఇవాళ బీమా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటూ 2,50,00,000 మంది రైతన్నలు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎప్పుడైతే మనం రైతు బంధు పథకం పెట్టినామో ఆనాటి వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రపంచ ఆహార సంస్థ మీటింగ్కి వెళ్ళారు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మీటింగ్ FAO. అక్కడ రైతు బంధు పథకం గురించి చెప్తే మొత్తం ప్రపంచమే మెచ్చింది. కానీ ఆనాడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరని చెప్పి నిలదీశారు. ఇక్కడ జైత్యాల్లో ఇచ్చే సందర్భంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ అడిగిన సందర్భం అది మీ వీడియోలో కూడా రికార్డ్ అయింది. లింగంపేటనైతే స్వయాన్ని నేను కూడా పక్కనే ఉన్నా. మరి వాళ్ళు అడుగుతూ ఉన్నా కౌలు రైతులకు మీరు ఏమిస్తున్నారు, ఏమిచ్చారని చెప్పి దానికి జవాబు చెప్పాలి వాళ్ళు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కౌలు రైతులకు ఏమిచ్చారని చెప్పాలి. రైతు కూలీలో 12,000 ఇస్తారన్నారు, దాని గురించి అసలు మాట్లాడట్లేదు. 6 నెలలు అయింది. రైతు కూలీలో 12,000 ఇస్తారన్నారు, ఏమైంది చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా రైతన్నలకు ఇంత అన్యాయం చేస్తూ మరి రేపు 6వ నెల వస్తున్నది, రోహింగ్లో నార్లు పోసుకుని ధైర్యంగా చెప్పినాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. ఆనాడు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు రోహింగ్లో నారు పోసుకుని చెప్పారు ధైర్యంగా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారా? చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తలేరంటే చెరువులలో నీళ్లు లేవు. ఆనాడు కేసీఆర్ గారు ఈ నెలలో చెరువులలో నీళ్లు పెట్టింది. దానివలన భూగర్భ జలాలలో ఉంటే వాడకాలు ఎక్కడ మోటార్లు ఉంటే అక్కడ కాలువలు ఉంటాయి, చెరువుల కింద నారు పోసుకున్నారు. ఇవాళ పరిస్థితి ఉందా? 6వ నెలలో చుక్క వర్షం పడకపోయినా, SRSPలో చుక్క నీళ్లు రాకపోయినా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తే మొత్తం వరద కాలం పంటున్న పొలాలన్నిటి కూడా, చెరువులన్నిటి కూడా నీళ్ళు ఇచ్చినాం. మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తుంది. మొన్నటి జరిగిన MP ఎలక్షన్ల రిజల్ట్ 4వ తారీఖు వస్తాయి. అదే కాదు ఇంకా ముందు కూడా ఖచ్చితంగా రైతులు కోపానికి ఈ కాంగ్రెస్ పార్టీ గురిపాటు తప్పదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను. నిన్న రాత్రి అనుకొని ఈరోజు చెప్పగానే ఈ ధర్నా కార్యక్రమం పాల్గొన్న మా రైతన్నలందరూ కూడా BRS పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ BRS పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నన్ను జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, మా నాయకులందరూ ఇంటింటా ప్రచారం చేసి గెలిపించారు. ఇవాళ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద పెట్టారు. ప్రభుత్వం లేదని పారిపోయే ముచ్చటనే లేదు. ఖచ్చితంగా మీ అందరి అండతోటి, సహకారంతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. ఏ వాగ్దానాలు అయితే చేసిండ్రో, స్టాంపు కాయిదాలు రాసిండ్రో, గుళ్ళల్లో పెట్టి మరీ ప్రమాణం చేసిండ్రో అవన్నీ కూడా పిచ్చలాగా మనందరం కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మరి ఆడియో గారికి మనం వినతి పత్రం ఇద్దాం. వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ